అంతా ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి మెంతి గింజలను వేయాలి. తర్వాత శనగబేడలను ఉద్దిబేడలను కూడా వేయాలి. అలాగే ఆవాలను జీలకర్రను కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇందులోకి తెల్లవాయలు కూడా వేసేయాలి. మిరపకాయ ముక్కలను ఇందులో వేసేసేయాలి. ఎండుమిరపకాయలు కారానికి తగినట్లు వేసుకోవాలి. ఎందుకంటే కొన్ని ఎండుమిరపకాయలు వచ్చేసి కారం ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి. కాబట్టి దాని కారాన్ని బట్టి మనం తీసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత మనకు కావాల్సినంత అంత కందిపప్పుని ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. అలా కందిపప్పు వేగిన తర్వాత ఒక 2 minutes వేయించుకోవాలండి కందిపప్పు. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. చివరిగా మనం తరిగి పెట్టుకున్నటువంటి టమోటాలను వేయాలి. ఇవి వేసిన తర్వాత ఒక 2 minutes ఇలా వేయించుకోవాలి. టమోటాలు వేగిన తర్వాత 2 గ్లాసుల వాటర్ కానీ 1.5 గ్లాసు తగినన్ని వాటర్. అంటే మనము ఎక్కువ లూజ్గా చేసుకుంటున్నామా గట్టిగా చేసుకుంటున్నామా అనే దాన్ని బట్టే మనం వాటరు కలుపుకోవాలండి. మెంతిపప్పు అంటే చాలామంది కూడా గట్టిగానే చేసుకుంటారు కాబట్టి 1.5 గ్లాసు అలా వాటర్ మనం పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వచ్చిన తర్వాత తగినంత ఉప్పును వేసుకోవాలి. ముందే వాటర్లో నానబెట్టుకున్నానండి. ఆ నానబెట్టినటువంటి వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత దీనిని ఇలా మెదుపుకొని తినేయటమే. ఇందులోకి మెంతిపప్పులోకి వడియాలైనా సరే అప్పడాలైనా సరే నంజుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.